నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో అతి ఉత్సాహంలో నేను సర్ఫ్ బోర్డ్ నుండి సముద్రంలో పడిపోయాను. ఈరోజు ఆ పడిపోవడం నా జీవితంలో ఎంతటి భావోద్వేగ ప్రకంపనలను సృష్టించిందో మీరు వింటారు. ఉప్పు, తీపి రుచి. స్వప్నిల్ వెంటనే నీళ్లలోకి దూకి నన్ను కాపాడాడు. మొదటిసారి అతని కౌగిలిలో సముద్రపు ఉప్పు నీటిని మరియు ఒక అద్భుతమైన ప్రేమ అనుభూతి యొక్క తీపి రుచిని నేను ఒకేసారి రుచి చూశాను. అనవసరమైన పోటీ. స్వప్నిల్ ఇచ్చిన కవర్ అప్ను నేను ధరించాను. నా దృష్టి కాథరిన్ మీద పడింది. ఆమె మేము నీళ్లలో నుండి బయటకు వచ్చే దృశ్యాన్ని చూసింది. నేను అనవసరంగా కాథరిన్తో పోటీ పడుతున్నట్లు, ఆమెను అధిగమించాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపించింది. ఇది నాలోని ఈర్ష్యకు మొదటి సంకేతం. సర్ఫింగ్ క్లాస్ మరియు కేరింగ్ యువకుడు. స్వప్నిల్ నా కోసం 1 నెల పాటు ప్రైవేట్ మహిళా సర్ఫ్ ఇన్స్ట్రక్టర్, క్రిస్టినా, ను ఏర్పాటు చేశాడు. ఏ పురుష ఇన్స్ట్రక్టర్తోనూ నేను ఇంత దగ్గరగా ఉండలేనని నేను చెప్పాను. స్వప్నిల్ యొక్క ఇటువంటి శ్రద్ధ నన్ను ఆలోచనలో పడేసింది. బహుశా నేను పెళ్లి చేసుకోకూడదనే నా నిర్ణయాన్ని మార్చుకోవాలేమో. కలలో శృంగారం. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు కారులో నేను గాఢ నిద్రలోకి వెళ్లాను. కలలో నా మనసులో పదే పదే స్వప్నిల్ మరియు కాథరిన్ హత్తుకున్న దృశ్యం మెదులుతోంది. అది నన్ను చిరాకు పెట్టింది. కల్పన మరియు నిట్టూర్పు. ఈర్ష్య నాలో ఒక అపూర్వమైన తపనను రేకెత్తించింది. నా ఊహల్లో కాథరిన్ స్థానంలో నన్ను నేను స్వప్నిల్తో చూసుకున్నాను. నా నోటి నుండి వింతైన నిట్టూర్పు వచ్చింది మరియు నా కళ్ళు తెరుచుకున్నాయి. మౌనం ఒక కళ. స్వప్నిల్ అడిగాడు, ఏదైనా మధురమైన కల కంటున్నారా అని. నేను మర్చిపోయాను అని అబద్ధం చెప్పాను. మౌనంగా ఉండే కళే నన్ను దొరికిపోకుండా కాపాడిందని నాకు అనిపించింది. కానీ ఈ 2 రోజుల ప్రయాణం నా మనసులో ఒక ద్వంద్వ యుద్ధాన్ని సృష్టించింది. స్వప్నిల్ నాకు నచ్చుతున్నాడు, అయినా నా జీవితంలో అతనికి ఒక నిర్దిష్ట స్థానాన్ని మాత్రమే ఇవ్వడం సరైనది. అక్కడ అతను నా మానసిక అశాంతికి కారణం కాకూడదు. నా ప్రశాంతత కోసం స్వప్నిల్ ప్రేమని తిరస్కరిస్తానా, లేక ఈర్ష్యని, గతాన్ని మర్చిపోయి ముందుకు సాగుతానా? ఈర్ష్య, త్యాగం మరియు జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో నిలబడ్డ వాణి. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 39. ఉప్పు నీరు, తీపి ప్రేమ మరియు ఈర్ష్య యొక్క కొత్త మలుపు. నేను సముద్రంలో పడిపోయాను. స్వప్నిల్ వెంటనే నా వెనుక దూకాడు. నన్ను తన చేతుల్లోకి తీసుకుని మళ్లీ బోర్డ్ మీద కూర్చోబెట్టాడు. అతను కూడా నా పక్కనే కూర్చున్నాడు. వాణి, భయపడాల్సిన పని లేదు. ఇలాంటి అనుభవాలే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అని అతను నన్ను ప్రోత్సహించాడు. మొదటిసారి స్వప్నిల్ కౌగిలిలో సముద్రపు ఉప్పు నీటిని మరియు ఒక అద్భుతమైన ప్రేమ అనుభూతి యొక్క తీపి రుచిని నేను ఒకేసారి ఆస్వాదించాను. కాసేపు మేము కలిసి సర్ఫింగ్ చేశాము, ఆపై తీరానికి తిరిగి వచ్చాము. స్వప్నిల్ తన బ్యాగ్ నుండి ఒక గులాబీ రంగు టవల్ తీసి నాకు ఇచ్చాడు. అతను నా కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. అతని శ్రద్ధ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను టవల్తో తుడుచుకుని కవర్ అప్ ధరించాను. అప్పటికే స్వప్నిల్ కూడా బట్టలు మార్చుకున్నాడు. వాణి, నువ్వు పుట్టుకతోనే సర్ఫర్లా ఉన్నావు అని అతను నన్ను మెచ్చుకున్నాడు. ఇదంతా నీతో ఉండటం వల్ల కలిగిన ప్రభావమే. నువ్వు ఎంత నైపుణ్యంగా సర్ఫింగ్ చేస్తున్నావో చూశాక నాలో కూడా ఆ ఆశ కలిగింది. నీ ప్రోత్సాహం వల్లే నాకు ధైర్యం వచ్చింది. ఈ కొత్త అనుభవానికి నేను నీకు రుణపడి ఉంటాను అని నేను నవ్వుతూ చెప్పాను. అదే సమయంలో నా దృష్టి కాథరిన్ మీద పడింది. ఆమె మా వైపు చూస్తోంది. కళ్ళు కలవగానే ఆమె నవ్వుతూ థమ్స్ అప్ చూపించింది. ఆపై మళ్లీ తన నవల చదువుకోవడం మొదలుపెట్టింది. స్వప్నిల్ నన్ను కాపాడేటప్పుడు హత్తుకున్న దృశ్యాన్ని కాథరిన్ కూడా చూసి ఉంటుంది. ఈ ఆలోచన నాకు ఒక వింత సంతోషాన్ని ఇచ్చింది. నిజానికి కాథరిన్కి నా మీద ఈర్ష్య ఉండకపోవచ్చు, కానీ నేను మాత్రం అనవసరంగా ఆమెతో పోటీ పడుతున్నాను.
ఇవన్నీ నా జీవితంలో నేను మొదటిసారి అనుభవిస్తున్న కొత్త భావాలు. వాణి, నీకోసం నేను ఒక సర్ఫింగ్ క్లాస్ ఏర్పాటు చేస్తాను. రేపటి నుండే వెళ్ళు. నువ్వు ఇండియా తిరిగి వెళ్లేలోపు బేసిక్ లెవెల్ సర్ఫింగ్ నేర్చుకుంటావని నాకు నమ్మకం ఉంది. స్వప్నిల్, దీనికి ఖర్చు చాలా అవుతుంది కదా అని నేను ఫీజు గురించి ఆలోచించాను. దాని గురించి నువ్వు చింతించకు. నీకోసం నేను ఎంతైనా ఖర్చు చేయగలను అని స్వప్నిల్ నవ్వుతూ అన్నాడు. రాత్రి పడుకునే ముందు స్వప్నిల్ తన ల్యాప్టాప్ తెరిచి నా కోసం సర్ఫింగ్ క్లాస్ బుక్ చేశాడు. నీతో కలిసి సర్ఫింగ్ చేయడం నాకు నచ్చింది స్వప్నిల్. కానీ ఒక పురుష ఇన్స్ట్రక్టర్ అంత దగ్గరగా ఉండి నాకు నేర్పించడం నాకు ఇష్టం లేదు అని నా అసలు ఆందోళనను బయటపెట్టాను. సరే వాణి, నీకోసం ఒక ప్రైవేట్ మహిళా ఇన్స్ట్రక్టర్ని ఏర్పాటు చేస్తాను అని అతను క్రిస్టినా అనే టీచర్ని ఫిక్స్ చేశాడు. రిసార్ట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నేను ఒక ఆలోచనలో పడ్డాను. స్వప్నిల్ లాంటి కేరింగ్ యువకుడు తోడుగా ఉంటే జీవితం ఎంత సుఖంగా ఉంటుందో అనిపించింది. బహుశా నేను పెళ్లి చేసుకోకూడదనే నా నిర్ణయాన్ని మార్చుకోవాలేమో అని నాకు అనిపించింది. కారులో నిద్రపోతున్నప్పుడు కలలో కూడా స్వప్నిల్, కాథరిన్ హత్తుకున్న దృశ్యాలే వస్తున్నాయి. ఈర్ష్య వల్ల నా ఊహల్లో కాథరిన్ స్థానంలో నేను స్వప్నిల్తో ఉన్నట్లు చూసుకున్నాను. ఆ నిద్రలోనే నా నోటి నుండి ఒక నిట్టూర్పు వచ్చి పక్కనే డ్రైవ్ చేస్తున్న స్వప్నిల్ను తాకాను. ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. నేను ఆ నిట్టూర్పు గురించి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాను. కొన్నిసార్లు మౌనమే మనల్ని రక్షిస్తుంది. స్వప్నిల్ నాకు నచ్చుతున్నాడు, కానీ అతని గతంతో నేను రాజీ పడగలనా? నేను మేంలాగా ఒంటరిగా ఉండి సమాజ సేవ చేయాలనుకున్నాను. స్వప్నిల్ ఒక మంచి స్నేహితుడిగా ఉండటమే సరైనది అని నాకు అనిపించింది. భర్తగా అతను నా జీవిత ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉందని ఈ 2 రోజుల్లోనే నాకు అర్థమైంది. ఎపిసోడ్ 39 ముగిసింది. ఎపిసోడ్ 40. నమస్తే, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నేను పెళ్లి చేసుకోకూడదనే నా నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆలోచించాను. కానీ ఈర్ష్య మరియు స్వప్నిల్ గతం నా మనసులో ఒక ద్వంద్వ యుద్ధాన్ని సృష్టించాయి. ఈరోజు స్వప్నిల్ తన ప్రేమను ఎంత వినూత్నంగా వ్యక్తపరుస్తాడో మీరు వింటారు. సర్ఫింగ్ ప్రశంసలు. క్రిస్టినా నోటి నుండి నా గురించి ప్రశంసలు విని నేను గర్వంగా ఇలా అన్నాను. ఆమె తన విరిగిన హిందీలో ఇలా అంటుంది, నువ్వు బెస్ట్. నీలాంటి ఫాస్ట్ లెర్నర్ని నేను మొదటిసారి చూశాను. ఉన్నతమైన ఆలోచనలు. స్వప్నిల్ నా సాదాసీదా జీవితం, ఉన్నతమైన ఆలోచనలను మెచ్చుకున్నాడు. ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం నాకు కష్టం కాదని నేను అన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య ఉపాధ్యాయురాలిని, నాకు తృప్తి మరియు సంతోషమే ముఖ్యం. భారత మాత ముఖచిత్రం. స్వప్నిల్ ఏమాత్రం సంకోచించకుండా తన మనసులోని మాటను చెప్పేశాడు. నా గదిలో భారత మాత వాల్ పేపర్ ఉంది. అందులో చిన్న మార్పు చేసి ఆ భారత మాత ముఖం స్థానంలో నీ ముఖాన్ని ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఈ మాట వినగానే నేను సిగ్గుతో ఎర్రబడిపోయాను. చిన్నారికి ఘన స్వాగతం. రాసీల్ మరియు బుజ్జి పరుష్ని ఇంటికి వస్తున్నారు. వారి ఘనస్వాగతం కోసం ఇల్లంతా సిద్ధంగా ఉంది. రాసీల్ వేసిన తదుపరి ఎత్తుగడ నన్ను సిగ్గుతో ముంచెత్తింది. అది మీరు వింటారు. మాతృత్వపు మధురిమ. స్వప్నిల్ ఉన్నప్పుడే రాసీల్ కావాలని ఇలా అంది. నీకు కూడా ఇటువంటి ముద్దుల పాప పుట్టాలని కోరుకుంటున్నాను. తల్లి అయ్యాకే మాతృత్వపు సంతోషం ఏమిటో నాకు అర్థమైంది. పరుష్నిని నా ఒడిలో ఉంచుకుని నేను సిగ్గుతో నా ముఖం దాచుకున్నాను. ఫిర్యాదు మరియు బాధ్యత. ఎంతో డబ్బు ఖర్చు చేసి నన్ను పిలిపించావు అని నేను రాసీల్ మీద ఫిర్యాదు చేశాను. రాసీల్ సమాధానం హృదయానికి హత్తుకుంది. ఈ ప్రియమైన స్నేహితురాలు నా జీవితంలో ఒక శుభప్రదమైన సూర్యుడిలా ఉదయించింది. అటువంటి స్నేహితురాలి కోసం నేను ఈరోజు చేస్తున్నది కేవలం నా బాధ్యత మాత్రమే. మరియు నా కొత్త వీకెండ్ ప్రోగ్రాం, రాంచ్ మీద వీకెండ్,
స్వప్నిల్ తన రాంచ్ ఫామ్ హౌస్ లో 2 రోజులు గడపాలని నిర్ణయించాడు. అక్కడ వ్యవసాయంతో పాటు గుర్రాల సంరక్షణ మరియు శిక్షణ కూడా ఉంటుంది. నేను సంతోషంగా ఇలా అన్నాను, ఇప్పుడు అమెరికా పల్లెలు మరియు పొలాలను చూసే సమయం వచ్చింది. సముద్రం మరియు నగరం తర్వాత ఇప్పుడు నేను అమెరికా పల్లెటూరికి వెళ్తున్నాను. రాంచ్లోని ప్రకృతి వాతావరణం నాకు స్వప్నిల్కు ఉన్న బంధానికి కొత్త దిశను ఇస్తుందా? నేను అతనితో కలిసి గుర్రపు స్వారీ చేస్తానా? సిగ్గు, ప్రేమ ప్రకటన మరియు రాంచ్ మీద సాహసం మొదలు. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 40 భారత మాత ముఖచిత్రం మరియు రాంచ్ మీద థ్రిల్లింగ్ వీకెండ్. మరుసటి రోజు నుండి స్వప్నిల్ తన ఉద్యోగంతో బిజీ అయ్యాడు. నేను సర్ఫింగ్ క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టాను. నాకు చాలా సంతోషంగా ఉంది. క్రిస్టినా నిజంగానే గొప్ప ఇన్స్ట్రక్టర్. స్వప్నిల్ నా కోసం ఇంత భారీ ఖర్చు చేస్తున్నాడంటే అతనికి నాపై ఉన్న ప్రత్యేక అభిమానం నాకు అర్థమవుతోంది. వాణి, నీ సర్ఫింగ్ ఎలా సాగుతోంది? దారిలో స్వప్నిల్ నన్ను అడిగాడు. నేను రియర్ వ్యూ మిర్రర్లో నా ప్రతిబింబాన్ని చూసుకుంటూ అన్నాను. క్రిస్టినా నా డెడికేషన్ను మెచ్చుకుంటూనే ఉంది. ఆమె తన విరిగిన హిందీలో, నువ్వు బెస్ట్, నీలాంటి ఫాస్ట్ లెర్నర్ని నేను మొదటిసారి చూశాను అంటోంది అని నేను గర్వంగా చెప్పాను. నువ్వు క్రిస్టినాకు హిందీ నేర్పిస్తే ఆమె ఫీజులో కొంచెం డిస్కౌంట్ అడగవచ్చు అని స్వప్నిల్ తమాషా చేశాడు. వద్దు, ఆమె ఫీజు తగ్గించకు. ఇక్కడ ఖర్చులు చాలా ఎక్కువ. ఆమె కూడా బతకాలి కదా అని నేను నవ్వాను. స్వప్నిల్ నా సామాన్యమైన జీవనశైలిని మరియు ఉన్నతమైన ఆలోచనలను మెచ్చుకున్నాడు. వాణి, రాశీల్ నీ గురించి నాకు చాలా చెప్పింది. నా గదిలో ఉన్న భారతమాత వాల్ పేపర్లో నీ ముఖాన్ని చూసుకోవాలని నాకు అనిపిస్తోంది అని స్వప్నిల్ సంకోచం లేకుండా అన్నాడు. ఆ మాటలకు నేను చాలా సిగ్గుపడ్డాను. స్వప్నిల్, ఏంటా వింత మాటలు? భారత మాత అంటే దేవత, నేను ఒక సామాన్యమైన అమ్మాయిని అంటూ విషయానికి మార్చడానికి ప్రయత్నించాను. వెంటనే స్వప్నిల్ వీకెండ్ ప్లాన్ చెప్పాడు. రేపు బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం మన రాంచ్కి వెళ్తున్నాం. అక్కడ పొలాలతో పాటు గుర్రాలకు శిక్షణ ఇచ్చే ఫామ్ హౌస్ ఉంటుంది. అది వాళ్ల సొంత రాంచ్ అని తెలిసి నాకు ఊరట కలిగింది. నా వల్ల అదనపు ఖర్చు ఉండదు కదా. 2 రోజులు ప్రకృతి వడిలో గడపడం చాలా బాగుంటుంది అని నేను నిజాయితీగా అన్నాను. మేము హాస్పిటల్ నుండి రాశీల్ను, పరుష్నిని తీసుకుని ఇంటికి వచ్చాము. పరుష్ని నా ఒడిలో పడుకుంది. వాణి, నీకు కూడా ఇలాంటి అందమైన పాప పుట్టాలని నేను కోరుకుంటున్నాను. తల్లి అయ్యాకే నాకు మాతృత్వపు విలువ తెలిసింది అని రాశీల్ కావాలని స్వప్నిల్ వింటుండగానే అంది. రాశీల్ ఈ మాట విడిగా అని ఉంటే బాగుండేది అనిపించింది. నేను సిగ్గుతో ముఖం దాచుకున్నాను. స్వప్నిల్ నా అసౌకర్యాన్ని గమనించి వెంటనే రాంచ్ ట్రిప్ గురించి మాట్లాడుతూ విషయాన్ని మళ్లించాడు. మరుసటి రోజు ఉదయం నేను స్వప్నిల్తో కలిసి కారులో పల్లెటూరికి బయలుదేరాను. నగరాన్ని, సముద్రాన్ని చూశాను. ఇప్పుడు అమెరికా పొలాలను చూడబోతున్నాను. స్వప్నిల్, నువ్వు గుర్రపు స్వారీ కూడా చేస్తావా అని నేను ఎంతో ఉత్సాహంగా అడిగాను. ఎపిసోడ్ 40 ముగిసింది. ఎపిసోడ్ 41. నమస్తే, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నా అమెరికా ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది. సముద్ర తీరం మరియు నగరం తర్వాత ఇప్పుడు నేను స్వప్నిల్ రాంచ్ ఫామ్ హౌస్ లో 2 రోజులు గడపబోతున్నాను. ఈరోజు అమెరికన్ల జీవితం వీకెండ్స్లో ఎందుకు అంత ఉత్సాహంగా ఉంటుందో మీరు తెలుసుకుంటారు. అమెరికన్ల జీవనశైలి, అమెరికన్లు 5 రోజులు కష్టపడి పని చేస్తారని, వీకెండ్స్లో పూర్తిగా ఎంజాయ్ చేస్తారని స్వప్నిల్ వెల్లడించాడు. అందులో లాంగ్ డ్రైవ్లు, సముద్ర ప్రయాణాలు మరియు ట్రెక్కింగ్ కూడా ఉంటాయి. గ్రామమా లేక నగరమా? రాంచ్ వెళ్లే దారిలో అమెరికన్ పల్లెటూరిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడ రోడ్లు చక్కగా ఉన్నాయి మరియు ప్రతి ఇంటి ముందు కార్లు ఉన్నాయి.
జీవించి ఉండగానే స్వర్గం రాంచ్ అందాన్ని చూసి నేను పులకించిపోయాను. స్వప్నిల్, ఈరోజు నన్ను బ్రతికుండగానే స్వర్గానికి తీసుకువచ్చావా అనిపిస్తోంది. ఈ రాంచ్ ఎంత మనోహరంగా ఉందో. గుర్రాల గణితం. స్వప్నిల్ నాకు గుర్రాల శాస్త్రీయ నామాలు స్టాలియన్, మేర్, ఫోల్ నేర్పించాడు మరియు రాంచ్లో మేర్, ఆడ గుర్రాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో వివరించాడు. ఈ విషయానికి నా మనసులో ప్రాచీన సమాజంలోని బహుభార్యాత్వం మరియు స్త్రీ పురుష సమానత్వంపై ఆలోచనలను రేకెత్తించింది. హాబీలు. గిటార్ వాయిస్తూ పాడటం తన హాబీ అని స్వప్నిల్ ఒప్పుకున్నాడు. కానీ ప్రస్తుతానికి ప్రకృతిని ఆస్వాదించడానికే ప్రాముఖ్యత ఇచ్చాడు. మీరు నా అజ్ఞానం మరియు ఒక రుచికరమైన ఆవిష్కరణ గురించి వింటారు. ఆత్మన్యూనతా భావం. రాంచ్ ఉద్యోగి పమేలా నా కోసం అవకాడో స్మూతీ తీసుకువచ్చినప్పుడు దాని గురించి తెలియక నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను బావిలో కప్పలా ఉన్నాను అని నాకు అనిపించింది. రుచిలోని మ్యాజిక్. కానీ ఆ స్మూతీని రుచి చూడగానే నా మనసులోని అసంతృప్తి మటుమాయమైంది. నేను పసిపిల్లల్లా అమాయకంగా అన్నాను, వావ్ స్వప్నిల్, ఇది ఎంత రుచిగా ఉందో. రాంచ్ దుస్తులు. స్వప్నిల్ నాకు రాంచ్లో తిరగడానికి సౌకర్యంగా ఉండే లాంగ్ స్లీవ్స్ షర్ట్, హై వేస్ట్ ట్రౌజర్ మరియు మోకాళ్ల వరకు వచ్చే బూట్లు ఇచ్చాడు. అవి నాకు కరెక్ట్గా సరిపోయాయి. అద్దంలో నా కొత్త రూపాన్ని చూసుకుని మురిసిపోతూ స్వప్నిల్ మాటలతో చెప్పకుండానే తన ప్రేమను వ్యక్తపరచడంలో నేర్పరి అని అనుకున్నాను. ఇప్పుడు నేను మరియు స్వప్నిల్ ప్రకృతిని సందర్శించడానికి రాంచ్ నుండి బయలుదేరుతున్నాము. స్వప్నిల్ యొక్క ఈ మౌన ప్రేమ నా పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయాన్ని మార్చగలదా? గుర్రపు స్వారీ సాహసం, అవకాడో స్మూతీ రుచి మరియు ఒక కొత్త బంధం వైపు అడుగు. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 41 రాంచ్ సాహసం, గుర్రాల జ్ఞానం మరియు స్మూతీ మ్యాజిక్. మాకు సొంత గుర్రాల రాంచ్ ఉంది, కాబట్టి ఇది సహజమే. నేను మాత్రమే కాదు, మా డాడీ, మమ్మీ కూడా గుర్రపు స్వారీ చేస్తారు అని స్వప్నిల్ నవ్వుతూ చెప్పాడు. మీ అమెరికన్ల జీవితం సాహసాలతో నిండి ఉంటుంది. మీరు సర్ఫింగ్లోనే కాదు, గుర్రపు స్వారీలో కూడా నేర్పరి అని తెలిసి నాకు ఆశ్చర్యంగా ఉంది అని నేను స్వప్నిల్ స్వారీని చూడాలని కోరుకున్నాను. నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కూడా ఇవన్నీ చేసేదానివి. ఇక్కడ సంస్కృతి అలాంటిది. 5 రోజులు కష్టపడి పనిచేసి వీకెండ్స్లో పార్టీలు, లాంగ్ డ్రైవ్లు, ట్రెక్కింగ్లతో ఎంజాయ్ చేస్తారు అని స్వప్నిల్ వివరించాడు. నేను మౌనంగా ఉండిపోయాను ఎందుకంటే నాకు ట్రెక్కింగ్కు, మౌంటెనీరింగ్కు తేడా తెలియదు. నా అజ్ఞానాన్ని బయటపెట్టకూడదని నేను గూగుల్లో సెర్చ్ చేసి వాటి తేడాలను తెలుసుకున్నాను. వాణి, కారు దిగు, చూడు మనం రాంచ్కు చేరుకున్నాం అని స్వప్నిల్ పలకరించాడు. కారు ఒక పెద్ద ఇల్లు ముందు ఆగింది. స్వప్నిల్, నన్ను బ్రతికుండగానే స్వర్గానికి తీసుకువచ్చావా అనిపిస్తోంది. ఈ రాంచ్ ఎంత బాగుందో. పొలాలు, కొండలు, గుర్రాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి అని నేను సంతోషంగా అన్నాను. వాణి, నీకు తెలియకపోవచ్చు, మగ గుర్రాన్ని స్టాలియన్ అని, ఆడ గుర్రాన్ని మేర్ అని, వాటి పిల్లలను ఫోల్ అని అంటారు. మా రాంచ్లో ప్రస్తుతం 3 స్టాలియన్లు, 8 మేర్లు మరియు 15 ఫోల్స్ ఉన్నాయి. మేము సోఫాలో కూర్చున్నాము. స్వప్నిల్తో పోలిస్తే నా జ్ఞానం చాలా తక్కువ అని నాకు అర్థమైంది. నా మనసు ఎక్కడెక్కడికో వెళ్ళింది. ప్రాచీన కాలంలో బహుభార్యాత్వం ఈ జంతువుల నుండే వచ్చిందేమో అని ఆలోచించాను. సమాజం నాగరికంగా మారినా ఇంకా చాలా మంది స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు. పమేలా మా కోసం అవకాడో స్మూతీ తీసుకువచ్చింది. అవకాడో అంటే ఏమిటో తెలియక నేను ఇబ్బంది పడ్డాను, కానీ మొదటి గుక్క తాగగానే దాని రుచి నా భయాలన్నీ పోగొట్టింది. వావ్ స్వప్నిల్, ఇది ఎంత బాగుందో అని నేను అమాయకంగా అన్నాను. నేను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాను. స్వప్నిల్ నా కోసం బ్లూ మరియు బ్లాక్ కలర్ డ్రెస్, బూట్లు గిఫ్ట్గా ఇచ్చాడు. అవి నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. అద్దంలో నన్ను నేను చూసుకుని మురిసిపోయాను.
స్వప్నిల్ కూడా అదే తరహా బట్టల్లో బయట వేచి ఉన్నాడు. తన ప్రేమను మౌనంగా వ్యక్తపరచడంలో స్వప్నిల్ నిజంగా గొప్పవాడు అనిపించింది. ఎపిసోడ్ 41 ముగిసింది.